ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన 500 కంపెనీల్లో భారత్ నుంచి 20 కంపెనీలకు చోటు లభించింది. ఈ జాబితాలో మన కంపెనీలు గత సంవత్సరం 8 మాత్రమే ఉండేవి. ఈసారి జాబితాలో అత్యధిక కంపెనీలున్న దేశాల్లో కెనడాతో పాటు 5వ స్థానాన్ని మన దేశం పొందింది. అంతర్జాతీయంగా చూస్తే యాపిల్ 2.4 లక్షల కోట్ల డాలర్ల విలువతో అగ్రస్థానంలో నిలిచింది. మైక్రోసాఫ్ట్ 1.8 లక్షల కోట్ల డాలర్లతో రెండో స్థానంలో నిలిచింది. ఏడాది వ్యవధిలో టాప్ 500 కంపెనీలు తమ విలువలో 11.1 లక్షల కోట్ల డాలర్లను కోల్పోయాయి. కోవిడ్ ముందుతో పోలిస్తే మాత్రం ఈ విలువ $7 బిలియన్ అధికంగానే ఉంది. శుక్రవారం విడుదలైన 2022 హూరన్ గ్లోబల్ 500లో ఈ విషయాలు వెల్లడించాయి. అందులోని ముఖ్యాంశాలు చూద్దాం. భారత్ విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ $202 బిలియన్, సుమారు 16.56 లక్షల కోట్ల విలువతో అత్యంత విలువైన భారత కంపెనీగా నిలిచింది. అంతర్జాతీయంగా ఈ రిలయన్స్ సంస్థ 34వ స్థానంలో నిలిచింది. టీసీఎస్ $139 బిలియన్, సుమారుగా 11.4 లక్షల కోట్లతో దేశీయంగా రెండో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా 65వ స్థానంలో నిలిచింది ఈ టీసీఎస్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ $97 బిలియన్, దేశీయంగా 3వ స్థానంలో ఉంది. గౌతమ్ అదానికి చెందిన 4 కంపెనీలు ఈ అగ్రగామి 500లో చోటు చేసుకున్నాయి. ఈ గ్రూప్నకు సంబంధించిన $46 బిలియన్ అదానీ ఎంటర్ప్రైజెస్ అగ్రగామిగా ఉండగా అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ 4 కంపెనీల మొత్తం విలువ $173 బిలియన్, సుమారుగా 14.18 లక్షల కోట్లుగా ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. భారత్ నుంచి ఈ జాబితాలో ఉన్న 20 కంపెనీల్లో 11 ముంబైలో, 4 అహ్మదాబాద్లో ఉన్నాయి. నోయిడా, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, పూణేలో ఒక్కొక్కటిగా ఉన్నాయి. అంతర్జాతీయంగా అల్ఫాబెట్, అమెజాన్, టెస్లా, బెర్క్షైర్ హాత్వే, జాన్సన్ అండ్ జాన్సన్, ఎక్సాన్ మొబిల్ టాప్ 10లో నిలిచాయి. ఆర్థిక రంగం నుంచి అత్యధికంగా 104 కంపెనీలు ఉన్నాయి. ఇందులో యునైటెడ్ హెల్త్ గ్రూప్, వీసా టాప్ 10లో ఉన్నాయి. 2.4 లక్షల కోట్ల డాలర్ల విలువ ఉన్న మీడియా వినోద రంగం 2021లో చాలా వరకు కోల్పోయింది. మెటా గత ఏడాది $618 బిలియన్ కోల్పోయి $369 బిలియన్ పరిమితమైంది. జూమ్, స్నాప్, అడిడాస్, డెల్ టెక్నాలజీస్ ఈ జాబితా నుంచి నిష్క్రమించాయి. దేశీయంగా ఎస్బీఐ $62 బిలియన్, ఎల్ఐసి $45 బిలియన్ అతిపెద్ద భారత ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2.03 లక్షల కోట్ల డాలర్లతో సౌదీ కంపెనీ అరామ్కో ప్రభుత్వ రంగ సంస్థలో మొదటి ర్యాంకులో ఉంది. గ్లోబల్ 500 జాబితాలో కేవలం ప్రభుత్వేతర కంపెనీలది కావడం వల్ల అవి ఇందులో కనిపించలేదు. దేశంలో గ్లోబల్ 500లో కంపెనీల సంఖ్య అమెరికాకు చెందిన కంపెనీలు 260 ఉన్నాయి. చైనాకు సంబంధించినవి 35 ఉన్నాయి. జపాన్కు సంబంధించినవి 28, బ్రిటన్కు సంబంధించినవి 21, కెనడాకు సంబంధించినవి 20, ఇండియాకు సంబంధించినవి 20. ఈ ఏడాది భారత్ నుంచి కొత్తగా ఐటీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అవెన్యూ సూపర్ మార్ట్స్, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్ఎన్టీ సంస్థలు కంపెనీలు జాబితాలో జత చేరాయి.